particular concept being the first topic of any grand exams after 10th. సో ముందర బ్రాకెట్స్ వాటి నోటేషన్లు చూద్దాం. బ్రాకెట్స్ 4 టైప్స్ ఉంటాయి. నెంబర్ 1 ఓపెన్ బ్రాకెట్స్, నెంబర్ 2 లెఫ్ట్ ఓపెన్ రైట్ క్లోజ్డ్, నెంబర్ 3 లెఫ్ట్ క్లోజ్డ్ రైట్ ఓపెన్, తర్వాత కంప్లీట్ క్లోజ్డ్. క్లోజ్డ్ అని ఎప్పుడన్నా ఇచ్చానంటే అక్కడ ఈక్వల్ టు ఉన్నట్టు పద్ధతి. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఒక సెట్ ఆఫ్ నెంబర్స్ రాస్తాను. 2 less than or equal to x less than or equal to 7 అన్నాను అనుకోండి. ఓకే, ఇప్పుడు 4 రకాలు రాస్తాను. 2 less than or equal to x less than or equal to 7, x belongs to రియల్ నెంబర్ అన్నాను. అంటే 2 నుంచి 7 లోపల ఇంక్లూడింగ్ 2 ఇంక్లూడింగ్ 7 వాళ్ళిద్దరు ఇంక్లూడ్ అయ్యారు. ఎందుకని? క్వశ్చన్లో ఈక్వల్ టు ఉంది కాబట్టి. ఈక్వల్ టు ఉన్న స్టేజ్లో మనకి క్లోజ్డ్ బ్రాకెట్ వస్తుంది. అప్పుడు ఏం రాస్తాము? ఇప్పుడు నాకు యాక్చువల్గా ఎక్స్ ఆన్సర్స్ ఏంటంటే 2, 3, 4, 5 డాట్ 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 టిల్ 7 వరకు ఇవి ఇంటీజర్స్ అయితే, అంటే 2.00000001 నుంచి 6.99999 ప్లస్ 7 ప్లస్ 2. ఇది యాక్చువల్ టర్మినాలజీ మన భాషలో. అంటే ఇంక్లూడింగ్ 2 నుంచి స్టార్ట్ చేసి 2కి వెరీ పక్కనున్న నెంబర్ నుంచి మ్యాక్సిమం 7, దాని పక్కనున్న వెరీ నెంబరు 6.999. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇంక్లూడింగ్ దీస్ 2 ఉన్నప్పుడు ఎట్లా రాస్తామంటే ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ బ్రాకెట్ 2, 7 అని రాస్తాం. ఇదే నెంబర్ లైన్ మీద ఎలా రిప్రజెంట్ చేస్తాము? నెంబర్ లైన్ వేసి రఫ్గా ఇక్కడ 0, ఇక్కడ 2, ఇక్కడ 4, ఇక్కడ 6, ఇక్కడ 8 అనుకోండి. క్లోజ్డ్ బ్రాకెట్ వచ్చినప్పుడు డాట్ పెట్టాలి, కంపల్సరీగా డాట్ పెట్టాలి. 7 కూడా క్లోజ్ ఉంది కాబట్టి 7 దగ్గర డాట్ చేస్తే ఈ మధ్యలో ఉన్న రీజన్ మనకు కావాల్సిన ఆన్సర్. ఇలా చెక్ చేస్తారు. సో మీకు ఇన్ఈక్వాలిటీస్లో నెంబర్ లైన్ మీద వేయడం కూడా ఉంది. 2 నెంబర్ లైన్ కలిపి సాల్వ్ చేసి వచ్చే కామన్ రీజియన్ మోడల్ కూడా ఉంది. యాజ్ ఐ టోల్డ్ యూ, మీకు ఈక్వేషన్స్ అండ్ ఇన్ఈక్వేషన్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోండి. ఈ ఎక్స్కి ఆన్సర్ ఫిక్స్డ్ వాల్యూ ఉంటుంది -2, నో చేంజ్. ఇదే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ -4 0 ఉందనుకోండి. అప్పుడు నేను దీన్ని ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ -2 0 అనుకుంటే నాకు x ఈజ్ ఈక్వల్ టు -2 ఒక ఆన్సర్, x ఈజ్ ఈక్వల్ టు 2 ఆన్సర్స్, 2 ఆన్సర్లు వచ్చాయి. అంటే ఫర్ అన్ ఈక్వేషన్ యూ విల్ బి హ్యావింగ్ లిమిటెడ్ సెట్ ఆఫ్ సొల్యూషన్స్. అది కూడా ఏంటంటే డిగ్రీ మీద బేస్ అయి ఉంటుంది. డిగ్రీ 1 ఉందనుకోండి, 1 ఆన్సర్ వస్తుంది. డిగ్రీ 2 ఉంటే 2 ఆన్సర్స్ వస్తాయి. డిగ్రీ 8 ఉంటే 8 ఆన్సర్స్ వస్తాయి. అంటే మీకు వచ్చే ఈక్వేషన్స్లో సొల్యూషన్స్ అది రియల్ కానివ్వండి, అన్రియల్ కానివ్వండి, డిగ్రీ మీద డిపెండెంట్. ఆ పైన ఉన్న డిగ్రీ వాల్యూని బట్టి మన స్టోరీ స్టార్ట్ అవుతుంది. వేరస్ ఇదే సెంటెన్స్ ఎక్స్ ప్లస్ 2 గ్రేటర్ దాన్ 0 అన్నా అనుకోండి. అప్పుడు మీనింగ్ ఏంటి? ఎక్స్ గ్రేటర్ దాన్ -2. యాక్చువల్గా ఇన్ఈక్వాలిటీస్ ఉన్నప్పుడు ఇటు నుంచి అటు వెళ్ళదు, ట్రెడిషనల్గా అయితే వెళ్ళదు. దానికి అదో పని చేయాలి. ఏంటంటే ఎక్స్ ప్లస్ 2 గ్రేటర్ దాన్ 0 ఉందనుకోండి, యాడ్ దీనికి ఆపోజిట్ సింబల్ ఆన్ బోత్ సైడ్స్. ఇన్ఈక్వాలిటీస్ ఉన్నప్పుడు 2 సైడ్లు ఆపరేషన్ చేసుకుంటూ తీసుకెళ్ళాలి. ఇటు నుంచి ఇటు ట్రాన్స్పోజ్ చేయకూడదు, రూల్ ప్రకారం చేయకూడదు. కానీ ఇలా చాదస్తంగా చేసుకుంటూ వెళ్తే చాలా పెద్ద సినిమా అవుతుంది. ఇప్పుడు నా కండిషన్లో ఎక్స్ ప్లస్ 2 -2 గ్రేటర్ దాన్ 0 -2 కదా. అప్పుడు వీళ్ళిద్దరు క్యాన్సిల్ అయితే ఎక్స్ గ్రేటర్ దాన్ -2 కంటే పెద్దది కదా. -2 కంటే పెద్దవంటే ఎక్కడి నుంచి రాయాలి? నెంబర్ లైన్ వేస్తే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 అనుకుంటే, ఇది -2 అనుకుంటే, ఇది 2 అనుకుంటే, -2 కంటే పెద్దది. -2 కంటే పెద్దది అంటే -2 నుంచి స్టార్ట్ అవ్వాలి, ఈ డైరెక్షన్లో ఉండాలి. కానీ గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి వీడు రాడు. ఈక్వల్ టు ఉంటే వీడు వస్తాడు. అంటే జనరల్గా క్వశ్చన్లో ఈక్వల్ టు ఉంటే డాట్ పెడతాం. క్వశ్చన్లో ఒట్టి గ్రేటర్ దాన్ -2 ఉంటే నెంబర్ లైన్ వేసి ఇక్కడ -2 దగ్గర పెట్టుకుని, ఇది 0 అనుకుని 2 అనుకుని, ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఇటువైపు షేడ్ చేస్తాం.
చేస్తే దాని మీనింగ్ ఏంటంటే ఎక్స్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్స్ 2 దగ్గర స్టార్ట్ అయింది, -2 దగ్గర స్టార్ట్ అయింది. ఎక్కడ దాకా వెళ్తోంది, ఇన్ఫినిటీ దాకా వెళ్తోంది. ఇన్ఫినిటీకి ఎప్పుడు ఓపెన్ బ్రాకెటే ఉంటుంది. -2 ఇంక్లూడ్ కాలేదు, -2 కంటే పెద్దది, -2 లేదు అక్కడ, అందుకని ఓపెన్ బ్రాకెట్ రాసాం. సో -2 నుంచి ఇన్ఫినిటీ లోపల ఎన్ని ఆన్సర్స్ ఉంటాయి, ఇన్ఫినిట్ ఆన్సర్స్ ఉంటాయి. మోరల్ ఆఫ్ ద స్టోరీ, ఈక్వేషన్ కి లిమిటెడ్ ఆన్సర్స్ ఉంటాయి, ఈక్వేషన్ కి ఇన్ఫినైట్ సెట్ ఆఫ్ ఆన్సర్స్ ఉంటాయి. మీకు ఇక్కడ వరకు ఉందంటే ఈ పర్టికులర్ టెక్స్ట్ బుక్ లో లీనియర్ ప్రోగ్రామింగ్ వరకు ఉంది. లీనియర్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే ఒక లైన్ ఇస్తాడు, ఇంకొక లైన్ ఇస్తాడు, ఒక లైన్ కి ఇన్ఈక్వాలిటీ కండిషన్ లో ఇటువైపు గ్రాఫ్ వస్తుంది, ఇంకో సెట్ ఇన్ఈక్వాలిటీ కండిషన్ లో ఇక్కడ గ్రాఫ్ వస్తుంది. వీళ్ళిద్దరికీ ఉన్న కామన్ రీజన్ అంటే ఈ సెట్ లో ఉన్నవన్నీ సొల్యూషన్స్ అవుతాయి. ఇన్ఈక్వాలిటీస్ రిప్రజెంట్ ఇన్ఫైనైట్ సెట్ ఆఫ్ సొల్యూషన్స్. ఒకవేళ 2 లైన్స్ ఉంటే 2 లైన్స్ ని కామన్ గా చేసుకుని వచ్చే ఇన్ఫైనైట్ కండిషన్స్ ఉన్న సొల్యూషన్స్. 3 లైన్స్ ఉంటే 3 లైన్స్ కామన్ గా వచ్చే కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో లైన్ ఇట పోతుంది అనుకోండి, దీనికి పర్పెండిక్యులర్ గా లైన్స్ వేస్తే 3 లైన్స్ కామన్ గా ఉన్న షేడెడ్ రీజన్ అంటే ఈ పార్టే మనకు ఆన్సర్ కింద వస్తుంది. ఇవన్నీ రీజియన్ కింద కౌంట్ అవుతుంది. సో ఇన్ఈక్వాలిటీస్ ఎవరికి లేదు, మీకు ఒక్కరికే ఉంది ఆఫరు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో కూడా లేదు ఇన్ఈక్వాలిటీస్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ లో కూడా లేదు. అంటే సిబిఎస్ఈకి ఎక్స్క్లూజివ్ ప్రాపర్టీ ఇన్ఈక్వాలిటీస్. అండ్ మోర్ ఓవర్ వన్స్ ఎవడన్నా ఐఐటి పోర్షన్ స్టార్ట్ చేశాడంటే ఫస్ట్ చాప్టర్ లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ ఇస్తాడు. ఎందుకంటే ఈక్వాలిటీస్ లిమిటేషన్ ఆ ఒక్క చాప్టర్కే కాదు, క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీస్ కూడా ఎక్స్టెండ్ అవుతుంది. అందుకని వాళ్ళ కాన్సెప్ట్స్ లో అసలు నెంబర్ లైన్ మీద ఎలా వేయాలి, సొల్యూషన్ సెట్స్ ఎలా రాయాలి, బ్రాకెట్ సిస్టమ్ ఎలా ఫాలో అవ్వాలి, అదే కోఆర్డినేట్ సిస్టమ్ లో ఎలా కంపేర్ చేయాలి, ఇవన్నీ ఒకసారి డిస్కస్ చేద్దాం. నెంబర్ 1, ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వేషన్ కి డిఫరెన్స్. ఏదన్నా మ్యాథమెటికల్ సెంటెన్స్ కి మధ్యలో ఈక్వల్ టు ఉంటే వాటిని ఈక్వేషన్స్ అంటాం. ఈక్వేషన్స్ కి లిమిటెడ్ సెట్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. మనం అప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు అని రాసి బ్రాకెట్ క్లోజ్ చేస్తే అయిపోతుంది. ఇన్ఈక్వేషన్స్ అంటే ఏంటి, ఏదన్నా మ్యాథమెటికల్ సెంటెన్స్ లో లెస్ దాన్ కానీ, గ్రేటర్ దాన్ కానీ, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కానీ, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కానీ, నాట్ ఈక్వల్ టు కానీ, ఈ 5 వాల్యూస్ లో ఎవడున్నా వాటి ఇన్ఈక్వేషన్స్ అంటారు. అన్నిటికీ ఇన్ఫినిట్ సొల్యూషన్స్ ఉంటాయి అంటిల్ అన్లెస్ యు మేక్ ఏ బౌండరీ. నేను బౌండరీ చెప్పకపోతే అది ఇన్ఫినిట్ దాకా వెళ్తూ ఉంటుంది. బౌండరీ చెప్పడం అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ సాల్వ్ x + 2 గ్రేటర్ దాన్ 0. ఏంటి అది, x + 2 గ్రేటర్ దాన్ 0, x లెస్ దాన్ 6 అన్నా అనుకోండి. అంటే ఇప్పుడు నా దగ్గర 2 ఇన్ఈక్వేషన్స్ కండిషన్స్ ఉన్నాయి. ఈ 2 కండిషన్స్ కి సాటిస్ఫై అయ్యే సొల్యూషన్స్ రాయాలి. ఇప్పుడు దీన్ని బట్టి సాల్వ్ చేస్తే ఏమవుతుంది, యాక్చువల్ గా ట్రెడిషనల్ గా చేయాలంటే యాడ్ -2 అని రాయాలి ఫస్ట్. అప్పుడు x + 2 -2 గ్రేటర్ దాన్ 0 -2 అవుతుంది. అప్పుడు x గ్రేటర్ దాన్ -2 అవుతుంది. ముందర నెంబర్ లైన్ మీద వాడిచ్చిన సెట్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. జనరల్ గా -2 -1 0 1 2 3 రాస్తారు. నేను 2 స్కేల్లో తీసుకుంటున్నాను, మన కన్వీనియంట్. నెంబర్ లైన్ మీద రూల్స్ ఏమి ఉండవు, ఇలాగే తీసుకోవాలని. మీరు ఇచ్చిన సెట్ రిప్రజెంట్ అయ్యేట్టుగా కండిషన్ ప్రకారం తీసుకోవచ్చు. ఇన్ వైడర్ సెన్స్ ఇది 2, ఇది 4, ఇది 6 అన్నాను. ఎక్స్ గ్రేటర్ దాన్ -2 కంటే ఎక్కువ అంటే ముందర యారో పెట్టేసేయండి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడ దాకా వెళ్తుందో యారో పెట్టండి. ఓకే, ఇక్కడ డాట్ రాదు, ఒట్టి గ్రేటర్ దాన్ కాబట్టి, అంటే ఫస్ట్ పార్ట్ ఇటువైపు ఉంది. ఓకే, నా నెక్స్ట్ కండిషన్ ఏంటి, x లెస్ దాన్ 6 ఉంది, అంటే 6 దగ్గర నుంచి మనం ఇటువైపు వస్తున్నాం. లెస్ దాన్ 6 అన్నాం కాబట్టి 6 దగ్గర కూడా ఏమవుతుంది, డాట్ ఉండదు, మళ్ళీ ఇక్కడ ఓవర్లాప్ అయింది. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఉన్న కామన్ సొల్యూషన్ ఎలా రాయాలి, -2 కంటే ఎక్కువ, 6 కంటే తక్కువ, అంటే x బిలాంగ్స్ టు ఓపెన్ బ్రాకెట్ -2 ఓపెన్ బ్రాకెట్ 6. అంటే మీనింగ్ ఏంటి,
ఈ 2 ఎలిమెంట్స్ కి ఉన్న కామన్ సొల్యూషన్ సెట్ వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుంది. ఈ బౌండరీ లిమిట్ లేదనుకోండి, ఇన్ఫినిటీ ఉంటాయి ఆన్సర్లు. సో ఫండా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ప్లస్ ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ ఎప్పుడు ఓపెనే ఉంటుంది. ఈక్వల్ టు ఉంటే డాట్ ఉంటుంది, ఈక్వల్ టు లేకపోతే డార్క్ ఉంటుంది. అంటే ఐ మీన్ ఓన్లీ షేర్ రాస్తాం. ఫర్ సపోజ్ ఇదే సమ్ x+2 > 0, x<6 అన్నా అనుకోండి. ఇప్పుడు దీన్ని నేను నెంబర్ లైన్ రాయాలన్నా సేమ్ రొటేషన్ రాస్తాము. నెంబర్ లైన్ వేస్తున్నాను, ఇక్కడ -2 పెట్టాను, ఇది 0, ఇది 2, ఇది 4, ఇది 6 అనుకోండి. ఇక్కడ > తీసుకుంటా. అప్పుడు ఏమవుతుంది? -2 కంటే గ్రేటర్ దాన్ x > -2 కదా. ఈక్వల్ టు ఉంది కాబట్టి డాట్ రాయాలి, యారో ఇక్కడి నుంచి ఇక్కడికి వేయాలి, ఇన్ఫినిటీ దాకా వేసుకోవచ్చు. నేను ఇక్కడ యారో పెట్టి వదిలేసా అంటే ఇన్ఫినిటీ పోతున్నట్టే. అది ఇంకో కండిషన్ x<6 తీసుకుంటే ఇంకో యారో ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ దాకా వచ్చింది, డాట్ లేకుండా డార్క్ అయింది. ఇప్పుడు నా x ఎక్కడి నుంచి ఎక్కడి దాకా స్టార్ట్ అయింది? -2 ఇంక్లూడ్ అయింది, డాట్ కనబడుతోంది, 6 ఇంక్లూడ్ కాలేదు, ఓపెన్ ఉండాలి. ఇది దాని సెట్. అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే -2 నుంచి 6 లోపల ఉంది, -2 ఉంది, 6 లేదు, 6 వరకు ఉంది. దాన్ని ఎట్లా రాస్తాము? -2 < x <6 అని రాస్తాం. ఇది సొల్యూషన్ సెట్ కనుక్కునే ప్రొసీజర్. ఎనీ డౌట్? అయితే ఇప్పుడు నేను చెప్పిన స్ట్రక్చర్ ప్రకారము బ్రాకెట్స్ 4 టైప్స్ తీసుకుంటే మీకు ఐడియా కోసం ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కేస్ 1, ఒకవేళ 2 < x 7 ఉంది అనుకోండి. దాని మీనింగ్ ఏంటి? x లైస్ బిట్వీన్ 2 and 7. అంటే x గాడు బిలాంగ్స్ టు 2, 7 ఓపెన్ బ్రాకెట్ పెట్టాలి. నెంబర్ లైన్ మీద ఎలా పెట్టాలి? ఇది 2 అనుకుంటే, ఇది 4, ఇది 6, 8 అనుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పెట్టి ఆపేయాలి, డాట్ పెట్టకూడదు. కావాలంటే దీని మీద యారో పెట్టచ్చు 7 అని. అంటే 2 నుంచి 7 వరకు ఉంది, 2 నాట్ ఇంక్లూడెడ్, 7 నాట్ ఇంక్లూడెడ్. ఎనీ డౌట్? ఇప్పుడు ఇదే సినారియో 2 < x 7 అన్నాను. అప్పుడు దీని ప్రాక్టికల్ మీనింగ్ ఏంటి? 2 ఇంక్లూడ్ అయింది, 7 ఇంక్లూడ్ కాలేదు. అప్పుడు ఏం రాయాలి? x లైస్ బిట్వీన్ 2 and 7 రాయడం ఇలాగే రాస్తాం. కానీ సెంటెన్స్ ఫార్మేషన్ రాసినప్పుడు క్లోజ్డ్ బ్రాకెట్ 2 పెట్టి 7 ఓపెన్ బ్రాకెట్ పెడతాం. దాని మీనింగ్ ఏంటంటే 2 ఇంక్లూడ్ అయింది, 7 ఇంక్లూడ్ కాలేదు. 2 నుంచి స్టార్ట్ అవుతుంది, 6.999 వరకు ఉన్న ఇన్ఫినిట్ ఆన్సర్. నెంబర్ లైన్ మీద ఎలా పెట్టాలి? నెంబర్ లైన్ పెట్టి ఇక్కడ 2, ఇక్కడ 4, ఇక్కడ 6, ఇక్కడ 7, ఇక్కడ 8 అనుకోండి. ఇప్పుడు 2 దగ్గర డాట్ పెట్టి 7 దాకా లైన్ వేసి వదిలేస్తాం, డార్క్ చేసి. దిస్ ఈజ్ ద కండిషన్. ఒక్క చోట డాట్ ప్లేస్మెంట్ పోయినా కూడా మొత్తం పోయినట్టు. ఇన్ఈక్వాలిటీస్ అన్ని చోట్ల వస్తుంది. ట్రిగనామెట్రీకి సిగ్గు బుద్ధి జ్ఞానం ఎలా లేదో ఇన్ఈక్వాలిటీస్ కూడా సిగ్గు బుద్ధి జ్ఞానం లేదు. ఎందుకంటే ట్రిగనామెట్రీలోకి వెళ్ళిపోతుంది, ఆల్జీబ్రాలోకి వచ్చేస్తుంది, తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్లోకి వచ్చేస్తుంది, తర్వాత క్యాల్కులస్లోకి వచ్చేస్తుంది. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ వచ్చేస్తుంది. అందుకనే ఐఐటి జేఈ మెయిన్స్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఇన్ఈక్వాలిటీ స్టార్ట్ చేస్తారు. యాజ్ ఐ టోల్డ్ యూ, ట్రిగనామెట్రీ హార్ట్ ఫార్ములాస్ ఎంత ఇంపార్టెంట్ అన్ని చోట్ల ఎలా వస్తాయో, ఇన్ఈక్వాలిటీస్ కూడా ఈ బొమ్మల రిప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన డొమైన్ రేంజ్ డిస్కస్ చేసేప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్స్ అంటే ఎవరు? ఇప్పుడు నా క్వశ్చన్లో ఎక్స్ అని డిస్కస్ చేస్తున్నాను కదా. ఎక్స్ అంటే డొమైన్, వై అంటే రేంజ్. సో డొమైన్ రేంజ్ డిస్కషన్లో కూడా వీడు వస్తాడు. అంటే రిలేషన్ సెట్స్ చాప్టర్లోకి గుసాయిస్తాడు, ఫంక్షన్స్ చాప్టర్లో గుసాయిస్తాడు, ట్రిగనామెట్రీలోకి వస్తాడు, ఆల్జిబ్రాలోకి వస్తాడు, కోఆర్డినేట్ జామెట్రీలో వస్తాడు, లీనియర్ ఈక్వేషన్స్ గ్రాఫ్స్ వేస్తే వస్తాడు, లీనియర్ ప్రోగ్రామింగ్లో వస్తాడు. లీనియర్ ప్రోగ్రామింగ్ చాలా టఫెస్ట్ చాప్టర్, స్టాటిస్టిక్స్ కి హార్ట్. ఎవడన్నా ఎంఈసీ తీసుకున్నాను అనుకోండి, వాడు స్టాటిస్టిక్స్ ఉంటుంది కదా 2 years, ఆ 2 years స్టాటిస్టిక్స్ కి లైఫ్ అండ్ డెత్ టోటల్లీ డిపెండింగ్ ఆన్ దిస్. అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డిసైడింగ్ కండిషన్. కండిషన్ అర్థమైతే ఆటోమేటిక్గా సమ్మలు అర్థమైపోతాయి. బొమ్మ ఎలా పెట్టాలి, రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చూడాలి, బ్రాకెట్లు ఎట్లా రాయాలి,
ఈ బ్రాకెట్స్ మీకు ఆల్రెడీ ఎక్కడ చెప్పానంటే మన ట్రిగనామెట్రిక్ గ్రాఫ్స్ అప్పుడు చెప్పాను, డొమైన్ రేంజ్ గురించి బొమ్మలు వేస్తున్నప్పుడు చెప్పాను అప్పుడు, పీరియడ్ డొమైన్ రేంజ్, అది యాక్చువల్గా ఇన్ఈక్వాలిటీస్ నుంచి వచ్చిన కాన్సెప్ట్. ఇప్పుడు ఇదే క్వశ్చన్ నేనేం చేస్తానంటే 2 ≤ x ≤ 7 అంటాను. అప్పుడు దాని మీనింగ్ ఏంటి, ఎక్స్ లై బిట్వీన్ 2 and 7 అని రాస్తాము. కానీ రాసేటప్పుడు ఎక్స్ గాడు 2 ఓపెన్ ఉంటుంది, 7 క్లోజ్డ్ ఉంటుంది. అంటే ఏంటి, 2 నుంచి స్టార్ట్ అవుతుంది, 2 కాదు 7 వరకు వస్తుంది. నెంబర్ లైన్ వేసినప్పుడు ఏం చేయాలి, మళ్ళీ నెంబర్ లైన్లో 2, ఇక్కడ 4, ఇక్కడ 6, 8 తీసుకుంటే 7 దగ్గర డాట్ పెట్టి 2 దగ్గర నుంచి యారో పెట్టాలి. చూడండి ఇక్కడ డాట్ లేవు, ఇక్కడ డాట్ ఉంది, ఇక్కడ డాట్ ఉంది. ఇదే సమ్ 2 ≤ x ≤ 7 ఉందనుకోండి, అప్పుడు ఎలా రాయాలి, సేమ్ ఎక్స్ లై బిట్వీన్ 2 and 7 అని రాసి ఎక్స్ బిలాంగ్స్ టు పెట్టి 2 క్లోజ్డ్ పెట్టాలి, 7 క్లోజ్డ్ పెట్టాలి. దాని మీనింగ్ ఏంటంటే 2 ఇంక్లూడ్ అయింది, 7 కూడా ఇంక్లూడ్ అయింది. అప్పుడు నెంబర్ లైన్ వేసినప్పుడు ఇక్కడ 2, ఇది 4, ఇది 6, ఇది 8 తీసుకుంటే 2 దగ్గర పెద్ద డాట్ పెట్టి 7 దగ్గర పెద్ద డాట్ పెట్టి వీళ్ళ మధ్య రీజన్ డార్క్ చేయాలి. ఇక్కడ డార్క్ కనిపించాలి, కనిపించేట్టుగా పెట్టాలి. డాట్ అంటే ఇంక్లూడ్ ఉన్నట్టు, ఇది డాట్ అంటే ఇంక్లూడ్ అయింది. ఇలా గ్రాఫికల్ స్ట్రక్చర్ వేస్తాం. ఎనీ డౌట్ అప్ టు హియర్? ఇప్పుడు ఇదే అప్లికేషన్ క్వాడ్రాటిక్ ఇన్ఈక్వేషన్స్కి ఎలా వస్తుంది? మనము డొమైన్ రేంజ్ అనే డిస్కషన్ పెట్టాము నిన్న సిబిఎస్ఈ వాళ్ళకి. నిన్న క్లాస్ ఆదికి విన్నాడో లేదో తెలియదు. విన్నారా నిన్న క్లాసు రిలేషన్స్ అండ్ సెట్స్? వినలేదు సార్ ఇంకా. అయ్యో అది వినేయి, నీకు వీళ్ళతో పాటు అయిపోయింది కదా, నీకు ఫస్ట్ చాప్టర్ కదా. ఆ రిలేషన్ సెట్స్ లో ఆల్రెడీ డొమైన్ రేంజ్ మళ్ళీ వచ్చింది. దానికి కూడా ఏంటంటే క్వాడ్రాటిక్ ఫంక్షన్స్ వచ్చాయి. క్వాడ్రాటిక్ ఫంక్షన్స్ అంటే ఏంటి, జనరల్ గా ax² + bx + c0 ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి గ్రాఫ్ వేస్తే దానికి 3 కేసులు ఉంటాయి. డెల్టా = 0, డెల్టా <0, డెల్టా <0. డెల్టా = 0 అయితే బొమ్మ ఇలా వస్తుంది, ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది. డెల్టా <0 అయితే టచ్ చేయకుండా కట్ చేయకుండా వెళ్తుంది. డెల్టా దగ్గర నుంచి కట్ చేసిపోతుంది. ఈ 3 కండిషన్లు. ఇది డెల్టా = 0, ఇది డెల్టా <0, ఇది డెల్టా <0. మరి <0 అంటే యాక్చువల్గా ఏం రావాలి, మన భాషలో b² - 4ac వాల్యూ. కానీ అది కాకుండా క్వాడ్రాటిక్ ఇన్ఈక్వేషన్ < 0 ఉంటే అప్పుడు ఎలాగా, ప్రతి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c 0 అనుకుంటే, ఇఫ్ యూ రిమెంబర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫ్రేమింగ్ ఆఫ్ ఏ పాలినామియల్ మన దగ్గర ఉంది. పాలినామియల్ భాషలో ఎట్లా రాస్తాము, k × x² - α + β × x + α β అని రాస్తాం. ఇదే కనుక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే k ఉండదు, x² - α + β × x + α β 0. అంటే x² - xα - βx + α β 0 ఉన్నట్టు. ఓపెన్ చేస్తే x కామన్ తీస్తే x - α, ఇక్కడ x, ఓకే. మళ్ళీ -x కామన్ తీస్తే x మైనస్, ఇక్కడ బీటా కామన్ తీస్తే -β, x - α. ఎనీ డౌట్? అంటే x - α × x - β ఉంది 0. ఎనీ డౌట్? అంటే ఒకవేళ ఆల్ఫా బీటా రూట్స్ అని మీకు తెలుసు అనుకోండి, అప్పుడు మనం జనరల్గా ఏం చేస్తున్నాము, ఫ్రేమింగ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఇలా రాస్తున్నాం. అది లేకుండా డైరెక్ట్గా x - α × x - β 0 రాసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా బీటా గామా 3 జీరోస్ ఉన్నాయనుకోండి, 3 రూట్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు x - α × x - β × x - గామా = 0 రాసేయచ్చు. ఇది షార్ట్ కట్ వే అనమాట. ఇది ప్రాక్టికల్ మీనింగ్. కానీ మన రియల్ అప్లికేషన్లో ఇన్ఈక్వాలిటీస్ డిస్కషన్స్ క్వాడ్రాటిక్లో డిఫరెంట్గా ఉంటాయి. అదేంటి, వెరీ 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 ఇంపార్టెంట్. నిన్న ఫంక్షన్స్ చాప్టర్ రిలేషన్స్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎప్పుడన్నా సరే
యాజ్ ఐ టోల్డ్ యూ, ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కంపల్సరీగా తీసుకున్నా వాడు ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా జీరో ఫామ్లోకి రావాల్సిందే. ఎనీ డౌట్? ఎందుకంటే దీన్ని మల్టిప్లై చేస్తే వీడు వస్తున్నాడు కదా. ఆ కే గాడి సంగతి పక్కన పెడితే ఏ గాడి సంగతి తెలుస్తుంది. అందుకే ఏని నెగ్లెక్ట్ చేస్తే, అంటే డివైడింగ్ టోటల్ ఈక్వేషన్ బై ఏ చేస్తే, మనం థీరం చేసేప్పుడు ఏం చేసాం గుర్తుందా మీకు? డివైడింగ్ టోటల్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ బై ఏ చేసాం. అంటే దీని ఈక్వేషన్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి బై ఏఎక్స్ ప్లస్ సి బై ఏ జీరో రాసుకున్నాం. అంటే ఇప్పుడు వీడు ఈ ఫార్మ్లో ఉన్నట్టేగా, ఈ ఫార్మ్లో ఉన్నట్టే కదా. అందుకనే ప్రతి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈ ఫామ్లో ఉన్నా దాన్ని నేను ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా కింద రాసుకోవచ్చు. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ఎక్స్ గాడు ఆల్ఫా అన్న అవుతాడు, బీటా అన్న అవుతాడు, అందుకని గ్రూప్లో ఇలా పెడతాం. అయితే ఇన్ఈక్వేషన్ ఉన్నప్పుడు మాత్రం రచ్చ పెరిగిపోతుంది. ఎందుకు పెరిగిపోతుంది? ఒకవేళ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా లెస్ దాన్ జీరో ఉంది. అసలు దీని సొల్యూషన్ ఒకసారి ఆలోచిద్దాం. ఒక నెంబర్ లైన్ మీద నేను ఆల్ఫా బీటా అనుకుంటాను. ఎక్స్ గాడిని తీసుకున్నాం. ఎక్స్ గాడు ఎక్కడెక్కడ ఉండే ఛాన్స్ ఉంది? అయితే ఇక్కడ ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ ఉండొచ్చు. ఒకవేళ ఎక్స్ ఇక్కడ ఉందనుకోండి, ఎక్స్ లై బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా రాస్తాం. అప్పుడు మీనింగ్ ఏంటంటే ఆల్ఫా లెస్ దాన్ బీటా. కరెక్టేనా? ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరి మధ్య లేడు అనుకోండి, అప్పుడు ఎక్స్ ఎక్కడ ఉండాలి? అయితే ఎక్స్ గాడు ఆల్ఫా కంటే తక్కువన్నా ఉండాలి, ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ బీటా కంటే ఎక్కువన్నా ఉండాలి. అయితే ఇటన్నా ఉండాలి, లేకపోతే ఇటన్నా ఉండాలి, లేకపోతే ఇక్కడన్నా ఉండాలి. నేను ఇక్కడ అంటే లైస్ బిట్వీన్ అన్నాను. వాడు ఇక్కడ లేడు అంటే ఎక్కడ ఉంటాడు? అయితే వీడికంటే తక్కువ ఉంటాడు, వాడికంటే ఎక్కువ ఉంటాడు. ఇవన్నీ కలిపి డిస్కస్ చేస్తాం క్వాడ్రాటిక్ ఇన్ఈక్వేషన్స్లో. అందుకని క్వాడ్రాటిక్ ఇన్ఈక్వేషన్స్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, డిసైడింగ్ ఫ్యాక్టర్ ఫర్ ఆల్ ద చాప్టర్స్ ఆఫ్ యువర్ మ్యాథమెటిక్స్ ఇన్ కమింగ్ చాప్టర్స్. నెంబర్ 1, ఒకవేళ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా లెస్ దాన్ జీరో ఉంటే అప్పుడు ఏం రాయాలంటే ఎక్స్ లై బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా అని రాయాలి. అంటే ఆల్ఫాకి బీటాకి మధ్యలో ఎక్స్ ఉన్నాను రాయాలి. అప్పుడు నెంబర్ లైన్ ఎలా వేయాలంటే ఇక్కడ ఆల్ఫా పెడతాను, ఇక్కడ బీటా పెడతాను, మధ్యలో ఎక్కడో ఎక్స్ ఉంటుంది. ఆ రీజియన్ డార్క్ చేస్తాము. ఇది దాని సొల్యూషన్ సెట్. నెంబర్ 2, ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో ఉంటే, ఎందుకంటే ఇక్కడ దాకా చేస్తే కానీ ఇన్ఈక్వేషన్ కంప్లీట్ అయినట్టు కాదు. నెంబర్ లైన్ కూడా వేస్తే కానీ ఇన్ఈక్వేషన్ కంప్లీట్ అయినట్టు కాదు. నేను ఇలా అనుకుంటే అప్పుడు ఎక్స్ మళ్ళీ లై బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా రాస్తాము. అప్పుడు ఆల్ఫా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బీటా ఎగ్జంప్షన్ ఏంటంటే ఆల్వేస్ ఆల్ఫా లెస్ దాన్ బీటా. నెంబర్ లైన్ మీద బీటా రైట్ సైడ్ ఉందని డిసైడ్ అయితేనే ఈ స్ట్రక్చర్. మీరు బీటా లెస్ దాన్ ఆల్ఫా అంటే వేరే వస్తుంది. జనరల్ ఎగ్జంప్షన్ ఆల్ఫా లెస్ దాన్ బీటా. దీన్ని బేస్ చేసుకుంటే దీని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇలా వస్తే, ఇదే నేను నెంబర్ లైన్ పెట్టవలసి వస్తే ఆల్ఫా ఇక్కడ ఉంటే బీటా ఇక్కడ ఉంటే ఇక్కడ డాట్ ఉంటుంది, ఇక్కడ డాట్ ఉంటుంది, వీళ్ళ మధ్యలో డార్క్ ఉంటుంది. ఎనీ డౌట్? ఇప్పుడు ఇదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నెంబర్ 3, ఒకవేళ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా గ్రేటర్ దాన్ జీరో ఉంటే అప్పుడు ఏం రాయాలి? ఎందుకో చెప్తాను. వీటికి ఎగ్జాంపుల్ ఇలాగే ఎందుకు ఉండాలో చెప్తే మీకు ఐడియా గుర్తుంటుంది. ఇప్పుడు ఎక్స్ డిఓఎస్సిఎన్ఓటి గ్రేటర్ దాన్ ఎప్పుడున్నా డస్ నాట్ లై బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా. ఆల్ఫాకి బీటాకి మధ్యలో లేడు. ఆల్ఫాకి బీటాకి మధ్యలో లేడు అంటే ఎక్కడ ఉండొచ్చు? ఇదికంటే తక్కువ ఉండొచ్చు, అడకంటే ఎక్కువ ఉండొచ్చు. అంటే ఎక్స్ లెస్ దాన్ ఆల్ఫా ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ బీటా ఉండాలి. లెస్ దాన్ ఆల్ఫా అంటే ఎక్కడ దాకా ఉండొచ్చు? వాడు ఎక్కడో బయలుదేరి
ఆల్ఫా దాకా వచ్చాడు, యూనియన్ బీటా నుంచి బయలుదేరి ఇన్ఫినిటీ దాకా పోయాడు. ఇన్ఫినిటీలు ఎప్పుడు ఓపెన్ అయి పెట్టాలి. ఇక్కడ ఓన్లీ లెస్ దాన్ ఓన్లీ గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి ఓపెన్ బ్రాకెట్ పెట్టాలి. నెంబర్ లైన్ మీద ఎలా పెట్టాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆల్ఫా, ఇది బీటా. ఇక్కడ లేదు అని చెప్పాను నేను. అక్కడ లేదంటే ఎక్కడ ఉండాలి? ఇక్కడి నుంచి ఇటువైపు అన్నా ఉండాలి, ఆర్ ఇక్కడి నుంచి ఇటువైపు అయినా ఉండాలి. ఎనీ డౌట్? ఇది దాని రిప్రజెంటేషన్. అంటే ఎక్స్ గాడు ఇక్కడన్నా ఉండాలి, అక్కడన్నా ఉండాలి. నెంబర్ 4, ఒకవేళ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 ఉందనుకోండి. గ్రేటర్ దాన్ ఉన్నా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉన్నా మనం ఏం రాయాలి? ఎక్స్ డస్ నాట్ లై బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా. ఆల్ఫాకి బీటాకి మధ్యలో ఉండడు, మధ్యలో ఈక్వల్ టు ఉంది. అప్పుడు ఎలా చేయాలి? ఆల్ఫా కంటే తక్కువ, బీటా కంటే ఎక్కువ. కండిషన్ ఆల్ఫా లెస్ దాన్ బీటా అయితేనే. అప్పుడు ఏం రాస్తాము? ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆల్ఫా ఆర్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బీటా. ఎందుకంటే ఇది ఇంక్లూడ్ అయింది. అప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ దగ్గర ఓపెన్ పెట్టి ఆల్ఫా దగ్గర క్లోజ్డ్, యూనియన్ బీటా దగ్గర క్లోజ్డ్ పెట్టి ఇన్ఫినిటీ దగ్గర ఓపెన్. ఈ 4 ప్రతి చాప్టర్లో వస్తాయి. క్వాడ్రాటిక్ లేకుండా చాప్టర్ ఉండదు ఐఐటి రేంజ్లో. అందుకని దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఆఫ్ సిబిఎస్ఈ అడ్వాంటేజ్. స్టేట్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో ఎక్కడా లేదు, బట్ యు ఆర్ సపోజ్ టు లెర్న్. అందుకని వాళ్ళకి మిస్ అయింది, మీకు వస్తాం. నా మూవింగ్ టు ఇప్పుడు ఇదే స్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఇలా జరుగుతుందో చూద్దాం. సపోజ్ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 8 లెస్ దాన్ 0 అనుకుంటాను. మన డిస్కషన్ 2, 8 దగ్గర ఉంది. నేను ఒక నెంబర్ లైన్ వేసి ఇక్కడ 2 అనుకుంటా, ఇక్కడ 8 అనుకుంటా. నేను ఎక్కడ నుంచోవాలి? అయితే ఇక్కడన్నా ఉండాలి, ఇక్కడన్నా ఉండాలి, ఇక్కడన్నా ఉండాలి. నేను ఎక్కడ నుంచోవాలో నాకు తెలియదు కాబట్టి నేను ఒక్కొక్క నెంబరు ట్రయల్ తీసుకుంటాను. 2కి 8కి మధ్యలో ఏదన్నా ఒక నెంబర్ చాయిస్ ప్రకారం తీసుకున్నాను. 5 అంటే ఇక్కడ ఉన్నానో లేదో చూస్తాను. ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 8 లెస్ దాన్ 0 కదా. అప్పుడు 5 మైనస్ 2 ఇంటూ 5 మైనస్ 8 లెస్ దాన్ 0 అవ్వాలిగా. అప్పుడు 3 ఇంటూ మైనస్ 3 లెస్ దాన్ 0 అవ్వాలి కదా. -9 లెస్ దాన్ 0 కరెక్టే కదా. అంటే నేను ఇక్కడున్నాను. ఇక్కడున్నానో లేదో కూడా చూద్దాం. 2 కంటే తక్కువ. లెట్ us టేక్ ఎక్స్ గాడ్ 0. ఎక్స్ గాడ్ 0 అనుకుంటే ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 8 లెస్ దాన్ 0 అనేది స్టేట్మెంట్. అప్పుడు 0 మైనస్ 2 ఇంటూ 0 మైనస్ 8 లెస్ దాన్ 0 స్టేట్మెంట్. -2 ఇంటూ మైనస్ 8 లెస్ దాన్ 0 స్టేట్మెంట్. 16 లెస్ దాన్ 0 ఫాల్స్. అంటే నేను ఇక్కడ 5 తీసుకుంటే ఫాల్స్ వచ్చింది, అంటే ఇక్కడ లేను. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. 8 కంటే ఎక్కువ. 8 కంటే ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ x is equal to 10. మన ఈక్వేషన్ x మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 8 లెస్ దాన్ 0. ఎక్స్ ప్లేస్లో 10 పెడితే 10 మైనస్ 2 ఇంటూ 10 మైనస్ 8 లెస్ దాన్ 0. 8 ఇంటూ 2 లెస్ దాన్ 0 ఫాల్స్ వచ్చింది. ఏం పెడితే ఫాల్స్ వచ్చింది? 10 పెడితే ఫాల్స్ వచ్చింది. ఇక్కడ అంటే ఇక్కడ కూడా లేను. ఎక్కడున్నాను? వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నాను. అందుకని ఎప్పుడు లెస్ దాన్ ఉన్నా ఆల్ఫా బీటాకి మధ్యలో ఉన్నామని రాస్తాం. అందుకే ఈ ఫార్ములాలో లెస్ దాన్ 0 లై బిట్వీన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 లై బిట్వీన్, ఈక్వల్ టు ఉంటే డాటు, ఈక్వల్ టు లేకపోతే సింపుల్. అందుకని ఇలా రాసాం. ఏ ఫార్ములా దానంతటది పుట్టుకు రాదు, కండిషన్స్ వెరిఫై అయిన తర్వాత వస్తుంది. కాకపోతే ఇంత డెప్త్ చెప్పడానికి మీ కాలేజీలో ఛాన్స్ లేదు. అది ఇచ్చేసి ఇది అంతే అంటారు. యాక్చువల్ ఇలా చేస్తే మీకు అర్థమవుతుంది ఎక్స్ ఎక్కడ ఉంది. నాకుండే పొజిషన్ ఏంటి? 2 బౌండరీస్ ఉన్నాయి. అయితే బౌండరీస్ మధ్యలో ఉండాలి, లేకపోతే బౌండరీకి లెఫ్ట్ సైడ్ కూర్చోవాలి, లేకపోతే రైట్ సైడ్ కూర్చోవాలి. నేను ఎక్కడ కూర్చున్నాను అనేది డిసైడ్ చేసేది ఈ డిజైన్. ఇప్పుడు గ్రేటర్ దానికి కూడా ఒకసారి ఇంప్లికేషన్ ఇచ్చేస్తాను. గ్రేటర్ దాన్ ఎలా సాల్వ్ చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ x మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 8
గ్రేటర్ దాన్ 0 అనుకున్నాం. యాజ్ వీఆర్ డిస్కసింగ్ త్రూ, మన ఆల్ఫా బీటా డిస్కషన్ మధ్య ఉంటుంది సినిమా. అంటే నేను నెంబర్ లైన్ వేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఇక్కడ 8 అనుకుంటే నాకు 3 పొజిషన్లు ఉన్నాయి. అయితే ఇక్కడన్నా ఉండాలి, లేకపోతే ఇక్కడన్నా ఉండాలి, ఇక్కడన్నా ఉండాలి. నేను ఇప్పుడు ట్రై చేస్తాను, ఎక్స్ కానీ 5 అనుకుంటా. అంటే నేను ఇక్కడ ఉన్నానో లేదో చూసుకుంటున్నాను. 2కి 8కి మధ్యలో నాకు నచ్చిన నెంబర్ తీసుకుని ఈ కండిషన్ చెక్ చేస్తే నేను ఉన్నానో లేదో తెలుస్తుంది. అప్పుడు నా కండిషన్ x-2 ఇంటూ x-8 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0లో 5-2 ఇంటూ 5-8 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 కదా. అప్పుడు 3 ఇంటూ -3 విల్ బి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 కదా. -9 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 కదా. ఇది తప్పు కదా. -9 తక్కువ ఉండాలి కదా. అంటే వీళ్ళ మధ్యలో తీసుకున్న ఆన్సర్ రాంగ్ వస్తుంది. అంటే నేను ఇక్కడ లేను, మరి ఇక్కడున్నానో తెలియదు. ఇప్పుడు ఏం చేస్తాను, లెట్ x ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ ట్రై చేస్తా. ఈ బ్లాక్లో ఉన్నానేమో ట్రై చేస్తా. అందుకని 2 కంటే తక్కువ ఉన్న 0 తీసుకున్నా. ఇప్పుడు నా దగ్గర ఎలా ఉంది ఎక్స్ప్రెషను, x-2 ఇంటూ x-8 గ్రేటర్ దాన్ ఈక్వల్ 0. సెంటెన్స్ మార్చకూడదు, మనం ఈ బ్లాక్ చెక్ చేస్తున్నాం. నా ఇంటెన్షన్ ఏంటంటే లెస్ దాన్ ఎప్పుడు వచ్చినా లైస్ బిట్వీనే ఎందుకు రాయాలి, గ్రేటర్ దాన్ ఎప్పుడు వచ్చినా ఎందుకు డస్ నాట్ లై బిట్వీన్ రాయాలి. ఐఎమ్ జస్టిఫైయింగ్ విత్ ఎగ్జాంపుల్స్ బై సెలెక్టింగ్ మై పొజిషన్, ఐఎమ్ వేర్ ఐఎమ్ స్టాండింగ్ ఆన్ ద నెంబర్ లైన్. ఇప్పుడు ఈ కండిషన్లో ఎక్స్ ప్లేస్లో 0 పెడితే 0-2 ఇంటూ 0-8 గ్రేటర్ దాన్ ఈక్వల్ 0 కదా. అప్పుడు -2 ఇంటూ -8 గ్రేటర్ దాన్ ఈక్వల్ 0 కదా. 16 గ్రేటర్ దాన్ ఈక్వల్ 0 కదా. ట్రూ వచ్చింది కదా. అంటే నేను ఇక్కడ ఉన్నాను. ఇక్కడ సంగతి ఏంటి, 8 కంటే పెద్ద నెంబర్ తీసుకుందాం. లెటర్స్ టేక్ x ఈజ్ ఈక్వల్ టు 10. మళ్ళీ నేను క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకుంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 10 పెడితే, ఎక్స్ ప్లేస్లో 10 పెడితే 10-2 ఇంటూ 10-8 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 10. అంటే 8 ఇంటూ 2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 10. 16 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎస్. అంటే ఎక్కడున్నాను, ఇక్కడున్నాను, ఇక్కడ లేను. సో అర్థం చేసుకోవాల్సిన ఫండా ఏంటంటే, ఎప్పుడు గ్రేటర్ దాన్ ఉన్నా మనం రాయాల్సిన సెంటెన్స్ డస్ నాట్ లై బిట్వీన్. ఎప్పుడు లెస్ దాన్ ఉన్నా రాయాల్సిన సెంటెన్స్ లైస్ బిట్వీన్. ఎనీ డౌట్? అలా ఇన్ఈక్వాలిటీస్కి సంబంధించిన చెత్త వచ్చింది. ఇప్పుడు లైన్స్ ఇన్ఈక్వాలిటీస్ ఎలా కంపేర్ చేయాలి? ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ తోటి మీ టెక్స్ట్ బుక్ సమ్స్ అన్ని స్కూల్లో ఈజీగా అర్థమవుతాయి. నేను చెప్పిన కాన్సెప్ట్ తోటి ఇప్పుడు లైన్లకి ఎలా డిసైడ్ చేస్తారు, లైన్కి రేంజ్ ఎలా అవుతుంది అది తెలిస్తే లీనియర్ ప్రోగ్రామింగ్ మీ టెక్స్ట్ బుక్ సమ్స్ కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు నేను క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ ఉన్నది అయితే 2 సొల్యూషన్లు వస్తాయి. దాని గ్రాఫ్ ఎలా వస్తుందో చూస్తాను. సపోజ్ x-α ఇంటూ x-β లెస్ దాన్ 0. అప్పుడు గ్రాఫ్ ఎలా వస్తుందంటే, ఎలాగూ ఆల్ఫా బీటా ఉంది, ఖచ్చితంగా కట్ అవ్వాలి, గ్రాఫ్ ఇట్లాగే పోవాలి, ఆల్ఫాపై బీటాకి మధ్యలో ఉండాలి. అంటే ఇవన్నీ ఆన్సర్లు అవుతాయి. ఇదే ఫర్ ఎగ్జాంపుల్ x-α ఇంటూ x-β లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటే, ఆల్రెడీ క్వాడ్రాటిక్ ఆల్ఫా బీటాలు ఉంటాయి కాబట్టి మన దగ్గర ఆల్ఫా దగ్గర డాట్, బీటా దగ్గర డాట్, ఇవన్నీ ఆన్సర్లు ఉంటాయి. ఇదే ఫర్ సపోజ్ x-α ఇంటూ x-β గ్రేటర్ దాన్ 0 ఉంటే, ఆల్ఫా బీటా అంటే ఎలాగూ కట్ అవ్వాలి కాబట్టి వీళ్ళ మధ్యలో ఉండదు, గ్రేటర్ దాన్ కాబట్టి ఇదంతా సొల్యూషన్స్ అవుతాయి, ఇవన్నీ సొల్యూషన్స్ అవుతాయి, ఇక్కడ ఉండదు. ఇదే క్వశ్చన్ x-α ఇంటూ x-β గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 ఉంటే మళ్ళీ క్వాడ్రాటిక్ గ్రాఫ్ ఉంటుంది. అది ఎలా ఉండాలి, ఇక్కడ డాట్ ఉంటుంది, ఇక్కడ డాట్ ఉంటుంది, ఇక్కడ సొల్యూషన్ ఉంటుంది, ఇక్కడ సొల్యూషన్ ఉంటుంది. ఇది క్వాడ్రాటిక్ ఇన్ఈక్వేషన్ గ్రాఫ్స్ ఫ్రమ్ సిబిఎస్ఈ రేంజ్. ఇప్పుడు లీనియర్ ఈక్వేషన్స్ లో గ్రాఫ్ ఎలా సాల్వ్ చేస్తారు?
జనరల్గా ఏంటంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో క్వాడ్రంట్ 1 ఎలా డిఫైన్ చేస్తారు మీకు తెలుసు. ఎక్స్ యాక్సిస్ ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ టు 0, వై యాక్సిస్ ఈక్వేషన్ ఏంటి x ఈజ్ ఈక్వల్ టు 0. మరి వీళ్ళందరూ ఎవరు? నాకు క్వాడ్రంట్ 1 అంటే ఏంటో తెలుసా? ఇదంతా ఉన్న రీజియన్ అండ్ ఇదంతా ఉన్న రీజియన్ కున్న సెక్షన్. అంటే ఈ రీజియన్ని క్వాడ్రంట్ 1 అంటాం. దాన్ని ఎలా రాస్తారు? ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎవరు? వై యాక్సిస్. ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అంటే ఏంటి? x1 అన్నా ఉండాలి, x2 అన్నా ఉండాలి, x3 అన్నా ఉండాలి. x1, x2, x3 అంటే ఇదంతా x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, ఇదంతా y గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. క్వాడ్రంట్ 1లో ఉండే సెట్ వీళ్ళ కాంబో ప్యాకు. అర్థమైందా రజా? అంటే ఇప్పటి వరకు మనం ఎక్స్ యాక్సిస్ ఈక్వేషన్, వై యాక్సిస్ ఈక్వేషన్ రాస్తున్నాం. ఇప్పుడు క్వాడ్రంట్ కూడా ఈక్వేషన్స్ ఉన్నాయి. ఆ క్వాడ్రంట్ ఈక్వేషన్స్ ఎలా వేసుకోవచ్చు? ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్, ఇది నెగిటివ్ ఎక్స్ మైనస్ ఎక్స్, ఇది వై యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఈ రీజన్ క్వాడ్రంట్ 1 డెఫినేషన్ ఏంటంటే ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 0. ఇదేంటి? ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, వై గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇదేం రీజన్? ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, వై లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇదేంటి ఈక్వేషన్? ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, వై లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే ఇది క్వాడ్రంట్ 1 డెఫినేషన్, ఇది క్వాడ్రంట్ 2 డెఫినేషన్, ఇది క్వాడ్రంట్ 3 డెఫినేషన్, ఇది క్వాడ్రంట్ 4 డెఫినేషన్. ఎలా గుర్తుపెట్టాలి? మీరు ఆలోచించండి. ఇక్కడ ప్లస్ కామా ప్లస్ కదా, అంటే బోత్. ఇది ఇక్కడ క్వాడ్రంట్ ఏంటి? ఎక్స్ నెగిటివ్ వై ప్లస్ కదా. ఇన్ ఈక్వేషన్స్ కాబట్టి ఇలా రాస్తున్నాం. థర్డ్ క్వాడ్రంట్ లో మైనస్ కామా మైనస్ కదా, ఇది కనిపించాలి కాబట్టి ఇలా రాస్తున్నాం. ఫోర్త్ క్వాడ్రంట్ లో ఎక్స్ ప్లస్ వై నెగిటివ్ కదా, అందుకని ఇట్లా రాస్తున్నాం. ఎనీ డౌట్? ఇప్పుడు లైన్స్ ఎలా కోరిలేట్ చేయాలి? గ్రాఫ్స్ లైన్స్ లో ఎలా వేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 3 గ్రేటర్ దాన్ 0. నేను ఇప్పుడు నీ స్ట్రక్చర్ వేయాలి. యాజ్ ఐ టోల్డ్ యూ, లైన్ ఇస్తే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఆన్సర్స్ ఉంటాయి. జనరల్గా లైన్ కండిషన్ మీద సాటిస్ఫై పాయింట్స్ ని లోకస్ అంటాం. అంటే మీకు లోకస్ చాప్టర్ డెఫినేషన్ చెప్పినప్పుడు ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 8 అంటే నేనేం చేశాను? 1,7 ఈజ్ ఈక్వల్ టు 8 వస్తుంది, 2,6 పెడితే 8 వస్తుంది, 3,5 పెడితే 8 వస్తుంది. గ్రాఫ్ వేస్తే 1,7, 2,6, 3,5 ఒక లైన్ వస్తుంది. అంటే లైన్ మీద ఉన్న పాయింట్సే మీకు వస్తున్నాయి. కరెక్టేనా? అంటే ఈక్వేషన్ ఉన్నప్పుడు ఏదన్నా పాయింట్ బిలాంగ్స్ టు ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 8 అంటే ప్రాక్టికల్ మీనింగ్ ఆ పాయింట్ లైన్ మీద ఉంది అని. కానీ ప్లేన్ డెఫినేషన్ ప్రకారం ఏంటంటే ఎనీ స్మూత్ అండ్ ఫ్లాట్ సర్ఫేస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ప్లేన్. ఈ ప్లేన్ లో నేను ఎక్కడ లైన్ వేసినా ఆ లైన్ ఈక్వేషన్ ఎప్పుడన్నా ఏఎక్స్ ప్లస్ బివై C0 అయితే ప్లేన్ 3 రీజియన్స్ కింద డివైడ్ అయిపోతుంది. ఒకటి, ద పాయింట్స్ విచ్ లై ఆన్ ద లైన్, ద పాయింట్స్ విచ్ లై ఇన్ ద రీజియన్ ax plus by plus c less than 0, the points which lie in the region ax plus by plus c greater than 0. అంటే ఇప్పుడు నేను ప్లేన్ డిఫైన్ చేయాలనుకోండి, ప్రతిదానికి డెఫినేషన్ ఉంటుంది. ప్లేన్కి డిఫైన్ చేయాలంటే అప్పుడు ఆన్సర్ ఏంటి తెలుసా? ax plus by plus c less than equal to greater than 0. ఇది ప్లేన్ ఈక్వేషన్. లెస్ దాన్ 0 అంటే ఈ రీజియన్ లో ఉన్న పాయింట్స్ అన్ని, ఈజ్ ఈక్వల్ టు 0 అంటే లైన్ మీద ఉన్న పాయింట్స్ అన్ని, గ్రేటర్ దాన్ 0 అంటే ఇటువైపు మొత్తం ప్లేన్ దా కవర్ అయిపోయిందిగా. అందుకని ప్లేన్ కూడా డెఫినేషన్ ఉంది, టెక్స్ట్ బుక్ లో ఉండదు. అది ప్లేన్ కూడా డెఫినేషన్ ఉంది. సో ఇప్పటి వరకు క్వాడ్రంట్ డెఫినేషన్ మీకు తెలీదు. క్వాడ్రంట్ 1కి డెఫినేషన్ ఉంది, క్వాడ్రంట్ 2కి డెఫినేషన్ ఉంది, క్వాడ్రంట్ 3 డెఫినేషన్ ఉంది. ఇదే మీరు ఆక్టెంట్ అనుకున్నారనుకోండి, ఆక్టెంట్ అంటే ఏంటి? పాయింట్ వచ్చి స్పేస్ లో నుంచుంది. మీకు ఆల్రెడీ చెప్పాను 3 డైమెన్షన్ చెప్పినప్పుడు.
ఇది ప్లేన్లో ఉంది. ఈ ప్లేన్ పైకి సాగదీస్తే ఆకాశంలోకి వచ్చేస్తుంది. అప్పుడు ఆక్టెన్స్ అవుతుంది. అప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అవుతుంది. అప్పుడు 8 ఆక్టెన్స్ ఉంటాయి. 8 ఆక్టెన్స్కి 8 డెఫినేషన్స్ ఉంటాయి. ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, వై గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, గ్రేటర్ దాన్ ఆక్టెంట్ 1. అలా 8 ఆక్టెంట్స్ మీకు వచ్చిన ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ వై ప్లస్ ఆర్ మైనస్ జెడ్ మీద ఉంటాయి. 8 కాంబినేషన్ వస్తాయి. ప్లస్ 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 మైనస్ ప్లస్ మైనస్ 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 ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. ఇంకోటి ఎవడో మిస్ అయ్యాడు, సరే ఎవడన్నా కానీ. అలా మొత్తం ఆక్టెంట్స్ కూడా డెఫినేషన్స్ ఉంటాయి. మరి ఇప్పుడు లైన్ను బట్టి నేను డెఫినేషన్ బట్టి గ్రాఫ్ ఎలా వేయాలి? దిస్ ఈస్ ద లాస్ట్ ప్రాపర్టీ ఫర్ యువర్ లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ చాప్టర్. ఇది మీకు అర్థమైతే స్కూల్లో టెక్స్ట్ బుక్ అంతా తుఫ్ఫు అయిందా. ఫర్ ఎగ్జాంపుల్ 2x + y - 8 < 0 నేను గ్రాఫ్ వేయాలి. ముందర ఏం చేయాలంటే ఇన్ఈక్వాలిటీ పీక్ వేయాలి. 2x + y - 8 0 అనుకోండి, ఆరు 2x + y = 8 అనుకుని కనీసం 2 ఆన్సర్లు ఇంటీజర్స్ కానీ 0.5 కానీ వచ్చేంత వరకు గ్రాఫ్ వేసుకోవాలి. ఇన్ఫినిట్ దాకా పోతుంది తీసుకోవద్దు. ఇది ఎక్స్ వై 0. ఒకవేళ ఎక్స్ 0 అయితే అప్పుడు 2x + y 8 కాబట్టి y = 8 వచ్చింది. 1 తీసుకుంటాను. ఎట్ x = 1 అయితే నా దగ్గర 2x + y - 8 0 కాబట్టి ఇన్ఈక్వాలిటీ తీసేయాలి ముందర లైన్ వేయడానికి. అనుకుంటే 2 × y + -8 0 కాబట్టి y - 6 0 అయితే y = 6. 1 పెడితే 6. మళ్ళీ x గాని 2 అనుకుంటే 2x + y - 8 0 కాబట్టి 4 + y - 8 0 కాబట్టి y - 5 0 కాబట్టి y = 4. 2 పెడితే 4. ముందర లైన్ వేసేయండి. గ్రాఫ్ తీసుకుని ఇది 2, ఇది 4, ఇది 6, 8, 2, 4, 6, 8, 2, 4, -4, ఇటు 2, -4, -6, -8. ఫస్ట్ 0 దగ్గర 8, 0 దగ్గర 8, 1 దగ్గర 6, 1 దగ్గర 6, 2 దగ్గర 4, 2 దగ్గర 4. వాట్ ఐఎమ్ గెటింగ్? ఐఎమ్ గెటింగ్ ఏ లైన్. ఫస్ట్ ముందర లైన్ వేసేసేయండి. ఎనీ డౌట్ అప్ టు హియర్? ఇప్పుడు ఏం చేయాలి? క్వశ్చన్ తీసుకుని ఆరిజిన్ అప్లై చేయండి. ఆరిజిన్ సాటిస్ఫై అయితే ఆరిజిన్ ఎటువంటి అటు షేడ్ చేయాలి. ఆరిజిన్ సాటిస్ఫై కాకపోతే ఆరిజిన్ లేని దిక్కేయాలి. నేను లెట్ x = 0, y = 0. అప్పుడు నా దగ్గర ఉండే సినిమా ఏంటి? 0 + 0 - 8 <0, -8 <0. కరెక్టే కదా? అప్పుడు లైన్కి పర్పెండిక్యులర్గా వేయాలి. మీ ఇష్టం వచ్చిన డిజైన్ వేయకూడదు. డాటెడ్ లైన్, 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 యారోస్. ఇది రీజన్ అన్నమాట వాడు అడిగింది. ఎనీ డౌట్? సో మళ్ళీ చెప్తున్నాను, ఏ ఇన్ఈక్వాలిటీ ఇచ్చినా దాన్ని పీకేసి =0 అనుకుని లైన్కి డబ్బా వేసి లైన్ వేసేయాలి. తర్వాత క్వశ్చన్లోకి వెళ్ళి ఆరిజిన్ అప్లై చేసి ఆరిజిన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఆరిజిన్ వైపు వేసాను. ఆరిజిన్ తన్నింది అనుకోండి అటువైపు వేస్తాను. ఇది ఒక లీనియర్ ఇన్ఈక్వేషన్ వేసేది. మీ టెక్స్ట్ బుక్లో ఉన్న సమ్స్కి డ్యూయల్ కండిషన్ ఉంది. స్టెప్ ప్రాబ్లమ్స్లో కూడా మామూలు లీనియర్ ఈక్వేషన్స్ 10th క్లాస్ చాప్టర్ లాగానే 2 కండిషన్లు వస్తాయి. ఆ 2 కండిషన్లు బేస్ చేసి లీనియర్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ x + y - 3 < 0 and 2x - y + 5 > 0. సాల్వ్ గ్రాఫికలీ. ఇంకో లైన్ ఉంది అనుకోండి, 3వ గ్రాఫ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా రాస్తున్నా. 3x - 2y + 6 లెట్ మీ టేక్ < 0. సాల్వ్ గ్రాఫికల్లీ. అంటే ఇప్పుడు 3 రీజియన్లు వేసి 3 రీజియన్లు కలిసిన కామన్ మెష్ రీజన్ తీసుకోవాలి. ఇప్పుడు కేస్ 1 చేస్తున్నాను. ఇంతటితోటి చాప్టర్ అయిపోయినట్టే.
మిగతావన్నీ న్యూమరల్సే అన్ని. ఆ న్యూమరల్స్ సింపుల్గా సాల్వ్ చేసుకుని వెళ్ళిపోవడమే. థియరీయే చాలా పెద్దది. కేస్ 1 ముందర x + y - 3 0 అనుకుందాం. డబ్బా నెంబర్ 1 xy నా ఇష్టం. ఇది 0 1 2 పెడతాను. x 0 పెడితే అప్పుడు y గాడు 3 అవుతాడు. x = 1 పెడితే 1 + y - 3 0 y = 2 అవుతాడు. ఎట్ x = 2 పెడితే x + y - 3 0 కాబట్టి 2 + y - 3 0 1 అవుతాడు. సో ఇప్పుడు ఈ కండిషన్ ముందర గ్రాఫ్ వేద్దాము. అన్నీ ఒకేసారి వేయాలంటే పోద్ది. ఫ్రెష్ చేద్దాం. ఇప్పుడు అన్నీ ఒక దగ్గర వేయడానికి పోతుంది కాబట్టి లెట్ మీ టేక్ ఏ స్ట్రక్చర్. ఇది 1 2 3 4 1 2 3 4 1 తర్వాత 2 తర్వాత 3 4 -1 -2 -3 -4 -1 -2 -3 -4. ఫస్ట్ కండిషన్ ఏదది? 0 దగ్గర 3, 1 దగ్గర 2, 2 దగ్గర 1 ముందర లైన్ వేసేసేయండి. ఓకే, ఈ లైన్కి కింద ఈక్వేషన్ రాయండి. x + y - 3 0 అది ఈక్వేషన్. ఇప్పుడు ఎటువైపు షేడ్ చేయాలి? క్వశ్చన్ తీసుకుని లెట్ us టేక్ x = 0 y 0 అనుకోండి. 0 + 0 -3 <0 -3 0 కరెక్టేనా? కరెక్టే. -3 0 కంటే తక్కువ అంటే ఆరిజిన్ సాటిస్ఫై అయ్యింది. అందుకని ఆరిజిన్కి సాటిస్ఫై అయ్యేట్టు నేను లైన్స్ వేసి, జనరల్గా డార్క్ లైన్ వేయకూడదు, నేను మీకు కనిపించడం కోసం వేస్తున్నాను. ఇవన్నీ వేసి వీటన్నికి యారోలు పెట్టాలి. సో వీటన్నిటికీ గ్రాఫ్ షీట్ ఎంతవరకు ఉందో అంతవరకు వేయాలి. నాకు అంత ఓపిక లేదు. ఎంతవరకు వేస్తున్నానంటే ఇవి నాకు వచ్చిన రీజియన్ నెంబర్ 1. ఎనీ డౌట్? ఇది గ్రాఫ్ 1. ఇప్పుడు సెకండ్ కేస్ ఏంటి? 2x - y + 5 > 0. మనం అవన్నీ మర్చిపోదాము. 2x - y = 0 అనుకుని డబ్బా పెట్టుకుందాము. xy తీసుకుందాము. 0 1 2. ఎట్ x = 0 అయితే 2 - y + 5 0 y = 7. ఎట్ x = 1 అయితే 2 - x 0 కదా, x 0 అయితే y గడ 5 అవుతాడు. ఇది 0 అయిపోతుంది. y = 5. 1 అయితే 7. చాలు. 0 5 0 5 తర్వాత 1 7 1 7. ఓకే, ఇక్కడ ఉంది. సో వీళ్ళిద్దరిని జాయిన్ చేస్తూ ఒక లైన్ వేసేస్తాను. ఫస్ట్ క్వశ్చన్లో ఈక్వల్ టు ఉంటే లైన్ డార్క్ ఉంటుంది. ఒట్టిలి గ్రేటర్ దాన్ ఉంటే డాటెడ్ లైన్ వేయాలి. మళ్ళీ చెప్తున్నాను, మెయిన్ లైన్ వేసేటప్పుడు ఈక్వల్ టు ఉంటే డార్క్ లైన్ వేయాలి. ఇదే 2x + y < 5 ఉందనుకో, ఇది డాటెడ్ లైన్ వేయాలి. మెష్ డార్క్ వేస్తాం. ఆ రీజనింగ్ చాలా ఇంపార్టెంట్. రీజనింగ్ ఇప్పుడు ఆరిజిన్ అప్లై చేయాలి. మళ్ళీ ఎట్ x = 0 y = 0. నా దగ్గర 2x - y + 5 > 0 0 - 0 5 > 0 5 > 0. కరెక్టే కదా? 0 కంటే 5 పెద్దదే కదా? పెద్దదే. అంటే ఆరిజిన్ సాటిస్ఫై అయింది కదా. లైన్కి ఆరిజిన్ ఎటుంది కదా? కిందకు ఉంది కదా. అంటే ఇప్పుడు నేను దీన్ని తిప్పి ఇటువైపు అంతా మెష్ చేసుకుంటా. పర్పెండిక్యులర్ వేయాలి, ఆ లైన్కి పర్పెండిక్యులర్ వేయాలి. ఈ రీజన్ వేసాను. ఓకే, ఇది రీజన్ వేసేసాను. అయిపోయింది. ఎనీ డౌట్? ఈ కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడ రాసేయండి. 2x + y - 5 = 0 గడపడి. ఇప్పుడు థర్డ్ కండిషన్ తీసుకున్నాం. 3x - 2y + 6 < 0. ఇప్పుడు దీనికి కూడా మినిమం 2 పాయింట్స్ తీసుకుంటే బొమ్మ చేసేయచ్చు. దీనికి నాకు కన్వీనియంట్గా ఉండడానికి x 0 తీసుకుంటా, ఇది xy. x 0 తీసుకుంటే y ఆన్సర్ వస్తుంది, y 0 తీసుకుంటే x ఆన్సర్ వస్తుంది. ఎట్ x 0 తీసుకుంటే 0 - 2y + 6 = 0.
ఈ రెండు టేబుల్స్ కనుక ఈ నెంబర్లో పోతే ఇది ఈజియెస్ట్ వే టు డ్రా ద గ్రాఫ్. 2 3 6లో పోతుంది కదా, అందుకని x0 తీసుకుంటే y ఆన్సర్ వస్తుంది, y0 తీసుకుంటే x ఆన్సర్ వస్తుంది. x0 పెడితే -2y ఈజ్ ఈక్వల్ టు -6, y ఈజ్ ఈక్వల్ టు 3. x0 పెడితే y3. ఇప్పుడు ఎటు y0 పెడితే 3x - 2y + 6 0, అంటే 3x + 6 ఈజ్ ఈక్వల్ టు 0. 3x ఈజ్ ఈక్వల్ టు -6, x -2. ఎక్కడ 0 దగ్గర -2, -2 దగ్గర 0. మళ్ళీ గ్రాఫ్లోకి వచ్చాను. -2 దగ్గర 0, 0 దగ్గర 3, 0 దగ్గర 3. ఇప్పుడు వీళ్ళిద్దరిని కలుపుతూ ఒక డార్క్ లైన్ వేయాలి. లైన్లు మళ్ళీ మనం కన్ఫ్యూజ్ కాకూడదు. చూడండి 3 లైన్లు కొట్టుకు వస్తున్నాయి. ఈ లైన్ ఇట్లా వచ్చింది, ఈ లైన్ ఇట్లా వచ్చింది, ఈ లైన్ ఇట్లా వచ్చింది. ఇప్పుడు ఆరిజిన్ టెస్ట్ చేయాలి, మళ్ళీ ఆరిజిన్ టెస్ట్ చేయాలి. ఇప్పుడు ఎలాగా ఇప్పుడు 3 ఈక్వేషన్స్ వచ్చాయి కాబట్టి మూడిటికి ఫామ్ అయ్యే పాలిగన్ రీజియన్ వెర్టిసెస్ ని లీనియర్ ప్రోగ్రామింగ్ లో వాడతాం. లీనియర్ ప్రోగ్రామ్ అనేది చాలా 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 టఫ్ టాపిక్. ఇప్పుడు మనకి 3 రీజియన్ తో ఫామ్ అయిన క్లోజ్డ్ రీజియన్, ఆ పాలిగన్ రీజియన్ కున్న వెర్టిసెస్, ఈ వెర్టెక్స్, ఈ వెర్టెక్స్ అడ్రస్, ఈ వెర్టెక్స్ అడ్రస్, మళ్ళీ x యాక్సిస్ కట్ అయ్యే అడ్రస్, y యాక్సిస్ కట్ అయ్యే బౌండరీస్, ఇవన్నీ తీసుకొని ఆప్టిమల్ ఫంక్షన్ ఒకటి ఇస్తాడు వాడు. దాన్ని ఐసోప్రాఫిట్ లైన్ అంటారు. అంటే 3 కండిషన్లు ఇచ్చి ఆ కండిషన్లు తీసుకెళ్ళి ఒక ఫంక్షన్ ఇస్తాడు. f ఈజ్ ఈక్వల్ టు 2x + 5y అంటాడు. అప్పుడు ఈ వెర్టిసెస్ అన్నీ పెట్టి ఎక్కడ ఎక్కువ వస్తే అక్కడ మ్యాక్సిమం ఉన్నట్టు, ఎక్కడ తక్కువ వస్తే అక్కడ మినిమం ఉన్నట్టు, అంటే మ్యాక్సిమా మినిమా అనే కాన్సెప్ట్ కనెక్ట్ అవుతుంది. ఈ మ్యాక్సిమా మినిమా ఎక్కడుంది? ఫస్ట్ ఇయర్లో లాస్ట్ చాప్టర్ క్యాల్కులస్లో ఉంటుంది. యాక్చువల్గా ఇది ఆల్జీబ్రా, అక్కడికి వెళ్ళి కనెక్ట్ అవుతుంది. సరే, ఇప్పుడు నేను ఈ కండిషన్లో ఏం చేయాలి? ఆరిజిన్ చెక్ చేయాలి. ఆరిజిన్ చెక్ చేయాలి కాబట్టి 3x - 2y + 6 <0 ఒరిజినల్ క్వశ్చన్. x ప్లేస్లో 0, y ప్లేస్లో 0 పెడితే 0 - 0 + 6 <0, 6 <0, ఫాల్స్. ఫాల్స్ వచ్చింది. అంటే ఆరిజిన్ ఉండే దిక్కు వేయకూడదు, ఆరిజిన్ లేని దిక్కు వేయాలి. మరి లేని దిక్కు ఎక్కడుంది? ఈ లైన్కి ఆరిజిన్ అటు ఉంది, అంటే ఈ రీజన్ అంతా షేడ్ అవుతుంది. మరి ఇప్పుడు మెష్ రీజన్ ఎక్కడ ఫామ్ అవుతోంది? వీళ్ళ ముగ్గురికి రీజన్ ఫామ్ అవట్లేదు, ఇద్దరికే ఫామ్ అవుతోంది. వీడు ఇలా వెళ్తున్నాడు, వీడు ఇలా వస్తున్నాడు. ఇప్పుడు వీడి ఇక్కడికి వచ్చి వీడిక్కడికి ఇదంతా కిందకి వేసుకెళ్తే 3 రీజన్లకి కామన్ రీజన్ లేదు. ఇప్పుడు అర్థమైందా? మూడిటికి ఫామ్ అయిన మెష్ రీజనే మూడిటికి వచ్చే కామన్. ఈ రీజన్లో 2 రీజన్సే ఉన్నాయి, ఇక్కడ 2నే ఉన్నాయి, ఇక్కడ 1 రీజనే ఉంది. ఈ డబ్బాలో ఇది 1 రీజనే ఉంది, అక్కడ 1 రీజనే ఉంది. లీనియర్ ప్రోగ్రామింగ్లో జనరల్గా 3 రీజన్లు కలిసే మెష్ వస్తుంది. ఆ మెష్ పార్టీస్ తీసుకువచ్చి వాడిచ్చిన ఫంక్షన్లో పెడతాం. అసలు ఈ చాప్టర్ పర్పస్ ఏంటంటే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ స్టార్ట్ చేశాను అంటే MBA వాళ్ళకి బిజినెస్ అనాలిటిక్స్ అనే టాపిక్కి ఈ 2 ఇంటర్లింక్ అవుతాయి. దాని వెర్షన్ చెప్తున్నాను, ఎక్కడ దీన్ని రియల్గా వాడతారు. నేను ఒక బిజినెస్ పెట్టా, టేబుల్స్ చైర్లు. టేబుల్స్లో టేబుల్స్ నేను ఫోల్డ్ చేయడానికి రాదు, టేబుల్స్ని ఫోల్డ్ చేయగలుగుతాను. నేనేమనుకుంటున్నాను, నాకున్న లిమిటెడ్ స్పేసు ఈ రూమ్లోనే పెట్టాలి. డిస్ప్లే కోసం ఎన్ని టేబుల్ పెట్టాలి, ఎన్ని చైర్లు పెట్టాలి నా క్రైటీరియా. ఒకవేళ 2 టేబుల్స్ ప్లస్ 5 చైర్స్ పెడితే నాకు ప్రాఫిట్ 10 కంటే ఎక్కువ వస్తుంది. ప్రాఫిట్ ఎప్పుడు కూడా కౌంటు వీటి సేల్స్ని బట్టే ఉంటుంది. నేను ఇంతే స్పేస్ ప్రొవైడ్ చేయగలుగుతాను.
ఆర్ 3 tables 2 chairs greater than or equal to 12 వస్తుంది. ఆర్ 1 table 8 chairs greater than or equal to 5 వచ్చింది. నా కోరిక ఏంటంటే నా ప్రాఫిట్ కనీసం 4x + 7y లేకపోతే నేను బిజినెస్ చేయలేను. ఇప్పుడు చైర్స్ సేల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, చైర్లు అనేది తెచ్చిపెట్టుకుంటాం, ఆ టేబుల్ కొనేవాడు కావాలిగా. అన్ని టేబుల్తో నింపేసా అనుకోండి, ఫోల్డ్ చేయడానికి కూడా రాదు, పరిచి ఉండాలి. అంటే ఇక్కడ నా స్పేస్ కౌంటు, చైర్లు ఎక్కువ అమ్ముడుపోతాయి, టేబుల్స్ ఎక్కువ అమ్ముడుపోవు. కానీ టేబుల్స్ చైర్లు అమ్ముడుపోతాయి కాంబోలో. కొందరు సెట్ తీసుకెళ్తారు. అంటే కండిషన్స్ ఆఫ్ బిజినెస్ తోటి 3 రకాల గ్రాఫ్లు వస్తే, ఇది ఇంకో గ్రాఫ్ వస్తే, ఇది ఇంకో గ్రాఫ్ వస్తే, మూడిటికి వచ్చిన పాలిగన్ రీజియన్ వెర్టిసెస్ తీసుకుని ఈ ఆన్సర్, ఈ ఆన్సర్, ఈ ఆన్సర్, ఈ ఆన్సర్, ఈ ఆన్సర్ క్లోజ్డ్ రీజియన్ తీసుకుని ఇవి తీసుకొని ఐసో ప్రాఫిట్ లో పెడితే ఫస్ట్ ఆన్సర్ 20 వచ్చింది, సెకండ్ ఆన్సర్ 28 వచ్చింది, థర్డ్ ఆన్సర్ 24 వచ్చింది, ఫోర్త్ ఆన్సర్ 20 వచ్చింది, ఫిఫ్త్ ఆన్సర్ 6 వచ్చింది అనుకోండి. ఏ ఆన్సర్, బి ఆన్సర్, సి ఆన్సర్, డి ఆన్సర్, ఈ ఆన్సర్. అప్పుడు నేను ఏం చేయాలి తెలుసా? ఎక్కడెక్కువ వచ్చింది? సెకండ్ ఫంక్షన్. అంటే ఈ ఫంక్షన్ దగ్గర నాకు ఆన్సర్ మ్యాచ్ అవుతుంది. అదే ప్రాఫిటబుల్ బిజినెస్. అంటే అప్పుడు నేను ఎక్స్ ఆన్సర్ ఎంత తీసుకోవాలి, వై ఆన్సర్ ఎంత తీసుకోవాలో ఈ వెట్టెక్స్ దగ్గర ఉండే ఆన్సర్. అది నా ప్రాఫిట్ని జడ్జి చేసే ఫంక్షన్. అర్థమైందా? అందుకే ఫర్ ఎగ్జాంపుల్ మారుతి షోరూమ్ ఉందనుకోండి, వాడు 4 ఎర్టిగాలు 3 ఆల్టోలు కనీసం నడిస్తే ఆ ఇంటి రూమ్ రెంట్ వెళ్తుంది, ఆ షాప్ రెంట్. లేదా 3 ఎర్టిగాలు 8 ఆల్టోలు సేల్ అయితే షాపుకి రెంట్ వెళ్తుంది. లేదా 10 ఎర్టిగాలు 10 ఆల్టోలు 1 ఎర్టిగా సేల్ అయితే షాప్ రన్ అవుతుంది. అంటే బిజినెస్ రన్ అవ్వడం ఇస్ ద క్రైటీరియా. ఆ బిజినెస్ ఎలా రన్ అవ్వాలి? కనీసం నా ప్రాఫిట్ ఫంక్షన్ ఈ రేంజ్లో ఉండాలి. ఎన్ని ఎర్టిగాలు అమ్మి ఎన్ని ఆల్టోలు అమ్మితే నాకు మినిమం బిజినెస్ వెళ్తుంది, మ్యాక్సిమం ప్రాఫిట్ వస్తుంది. అవన్నీ ఇలా వచ్చే పాలిగన్ రీజన్ వెర్టిసెస్ తీసుకుని వచ్చిన ఆన్సర్లు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆన్సర్ 7,0, ఇది 8,4, ఇది 4,5, ఇది 2,9, ఇది 0,7. ఇవన్నీ తీసుకొచ్చి దీనిలో పెడతాం. బిజినెస్ మోడల్కి ఇన్ఈక్వాలిటీస్ లేకపోతే అసలు సినిమా లేదు. ఇది బిజినెస్ అనాలిటిక్స్ అని చాలా పెద్ద కాన్సెప్ట్, ఎగ్జాక్ట్లీ లింక్డ్ విత్ కన్స్ట్రెయిన్స్. నీ బిజినెస్లో ఉన్న వేరియబుల్స్ ఏంటి? ఆల్టోలు, ఎర్టిగాలు. ఎన్ని ఎర్టిగాలు ఎన్ని ఆల్టోలు చేస్తే కనీసం నీ ప్రాఫిట్ ఇంత వస్తుంది. అది ఫిక్స్డ్ కాదు. ఒక ఇయర్కు అన్ని ఎర్టిగాలు కంపల్సరీగా వెళ్ళవు, కొన్ని ఎర్టిగాలు తక్కువ వెళ్తాయి, ఆల్టోలు ఎక్కువ వెళ్తాయి. సో కండిషన్స్ని బట్టి మనం మినిమం ఎంత వెళ్ళాలి, మ్యాక్సిమం వెళ్తే షాప్ రన్ చేస్తాము, లేకపోతే మూసు కూర్చుని సందుచేరం మిర్చి బండి వేసుకుంటే సరిపోతుంది, ఆడెక్కువ సంపాదిస్తాడు. Am I clear? రియల్ అప్లికేషన్ ఆఫ్ లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ ఇది. మీకున్న స్టెప్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా లీనియర్ ఇన్ఈక్వేషన్ బేస్డ్. ఇగో చూడండి, రవి అబ్టైన్డ్ 70 marks and 75 marks in first unit test. Find the minimum marks should he get in third test, average 60. అంటే x ప్లస్ 70 ప్లస్ 75 ప్లస్ x థర్డ్ దాన్ మార్క్ బై 3 మస్ట్ బి గ్రేటర్ దాన్ 60. అట్లీస్ట్ అంటే ఏంటి? తక్కువలో 60 రావాలి, అంటే వచ్చే మార్క్స్ అని 60 కంటే ఎక్కువే ఉండాలి. దాని గ్రాఫ్ వేస్తే అయిపోతుంది. ఇవన్నీ అవే స్టెప్ ప్రాబ్లమ్స్. ఈ ఎక్సైజ్ అంతా అవే నెంబర్ లైన్లు. ఇవి నెంబర్ లైన్. ఇక ఇందాక చెప్పిన సాల్వేషన్ మోడల్. నెంబర్ లైన్ మీద దీని గ్రాఫ్ వేసి, నెంబర్ లైన్ మీద దీని గ్రాఫ్ వేసి, వీళ్ళిద్దరు కొట్టుకు చచ్చే ఆన్సర్ రాస్తాం. అంటే వాడిచ్చిన క్వశ్చన్ ఫస్ట్ నెంబర్ది ఏంటంటే 5x + 1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు -24, ఇంకోటి 5x - 1 లెస్ దాన్ 24. సాల్వ్ అన్నాడు. అప్పుడు 5x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు -24 - 1, 5x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు -25, x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు -5. అంటే నెంబర్ లైన్ వేసి ఇక్కడ 0, ఇక్కడ 1,
ఇక 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6 అనుకుంటే అంటే ఈ చాప్టర్ అయిపోయింది ప్రాక్టికల్గా. ఇప్పుడు నేను చెప్పే మోడల్ ఇవన్నీ స్టెప్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ గ్రాఫ్స్. ఇది సింపుల్ వెర్షన్, ఎల్సిఎం తీసి గ్రాఫ్ చేసేయడం, ఇంకేం లేదు చాప్టర్లో. ఇప్పుడు నా భాషలో 5 కంటే ఎక్కువ ఈక్వల్ టు 5 దగ్గర డాట్ పెట్టి యారో ఇటు పెట్టి కింద ఈ డైరెక్షన్ రాసి డాట్ పెట్టాలి. ఇదేంది ఆన్సరు? 5x + 1 > -24. ఇప్పుడు ఇంకో కండిషన్ ఉంది. ఇంకో కండిషన్ ఏముంది? 5x ఈజ్ లెస్ దాన్ 26, x ఈజ్ లెస్ దాన్ 26/5. అంటే ఎంత వస్తుంది? x లెస్ దాన్ 5.2 లెస్ దానే 5.22 దగ్గర డాట్ పెట్టకుండా యారో ఇక్కడి నుంచి ఇటువైపు తీసాం. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, ఎక్కడి వరకు? 5.2కి. వీళ్ళిద్దరిలో ఉన్నది నాకు కామన్ రీజన్. ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే ఇటు వాళ్ళు ఇటు బాణాలు వేస్తున్నారు, ఇటు వాళ్ళు ఇటు బాణాలు వేస్తున్నారు. మధ్యలో చచ్చే కొడుకులు ఎవరు? వీళ్ళు. ఈ చచ్చే కొడుకులు మన ఆన్సర్ కింద రాయాలి. అప్పుడు 5 నుంచి 5.2 వరకు ఇది క్లోజ్డ్, ఇది 26/5 ఓపెన్. ఇది సొల్యూషన్ సెట్. అయిపోయింది. మొత్తం చాప్టర్ థియరీ కవర్ అయిపోయింది. ఎనీ డౌట్? కానీ ఇప్పుడు నేను చెప్పిన చాప్టరు ట్రిగనామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, నేను చెప్పిన 50, ఈ 3 వస్తే మిమ్మల్ని ఎవడు ఆపలేడు. ఇన్స్టెంట్గా రావాలి. మొత్తం మ్యాథ్స్ని డిసైడ్ చేసేది ఈ 3. ఫస్ట్ 50 ప్రాపర్టీస్ వాట్ ఐ టోల్డ్ ఆన్ కోఆర్డినేట్ జామెట్రీ, trigonometry formulas what we have discussed of 28, and the topic related to inequalities. ఇవి అన్ని చోట్ల మీరు వద్దన్న బొచ్చు కుక్కలాగా వెంటపడే సినిమా. ఎనీ డౌట్? సో ఓన్లీ 2 టాపిక్స్ ఆర్ లెఫ్ట్, పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ ప్రాబిలిటీ. మళ్ళీ మీకు దసరానో సంక్రాంతి వచ్చేప్పుడు అప్పటికి డెరివేటివ్స్ వచ్చేట్టు ప్లాన్ చేస్తాను. విల్ మీట్ దెన్. సో గోయింగ్ ఫర్ ఎ బ్రేక్. ఎంజాయ్ యువర్ స్కూల్ డేస్ and try to get good marks as we have done full textbook. ఇవన్నీ మీకు లైవ్ ట్రాకింగ్ ఉంచుతా. By then, all the best.